జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయం ముందు మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి వాసం వేద వ్యాస్ మౌన దీక్ష చేపట్టారు. స్నేహం పేరుతో తన స్నేహితులైన మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి జగదీష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామారావు తన వద్ద నుంచి 2022లో 5 లక్షల రూపాయలు తీసుకుని వాయిదాలు పెడుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తిరిగి అడిగి విసిగిపోయిన మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి వేద వ్యాస్ చేసేదేమీ లేక మున్సిపల్ కార్యాలయం ముందు మౌన దీక్ష చేపట్టారు. తనకు డబ్బులు ఇప్పించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి, జామీనున్న వ్యక్తి ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. స్నేహం ముసుగులో నమ్మించి మోసం చేశారని, దీంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని వేదవ్యాస్ సోదరుడు మృత్యుంజయ ఆవేదన వ్యక్తం చేశారు. మా తమ్ముడు వేదవ్యాస్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. తను రిటైర్ అయిపోయి స్వగ్రామం కొట్లకు వచ్చి స్థిరపడతానుకున్న క్రమంలో అతనికి రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని తెలిసి తన చిన్ననాటి క్లాస్మేట్ తోపారం జగదీశ్వర్ మున్సిపల్ ఉద్యోగి వెంటపడి బొడ్నోల రామారావు అనే వ్యక్తికి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తాడని నమ్మించి బుకాయించి 5 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నప్పటి నుంచి జస్ట్ 6 నెలలు 1 ఇయర్లో తిరిగి ఇచ్చేస్తాను, నాకు వెంచర్లో డబ్బులు వచ్చేట్టు ఉన్నాయి, నాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, నాకు సౌదీ నుంచి డబ్బులు వచ్చేట్టు ఉన్నాయని చెప్పి ఇలా పలు రకాలుగా చెప్పేసి మధ్యలో కొన్ని వడ్డీ డబ్బులు ఇచ్చినప్పటికీ అది చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా డబ్బులు లేవు, ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తాను, ఇట్లా చాలా ఒక 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇలా చెప్తూనే ఉన్నాడు.